The main reason why I call you up here, sir, more than anything, నాకు నా ఇల్లు చూశారు, నన్ను చూశారు, మొత్తం నా ఇల్లు మొత్తాన్ని కనిపిస్తున్నాయి. నాకు బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంది. నాకు ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా అభిమానులు అయితే ఉన్నారు, ప్రేమించే వ్యక్తులు మట్టుకు ఉన్నారు. నాకు అంత పాపులారిటీ ఉంది. నాకు ఒక 70 లక్షలు విలువ చేసే ఒక ఆడి కారు ఉంది. ఇంకో 2 కార్లు కూడా ఏవో ఉన్నాయి, పేర్లు కూడా నాకు తెలియదు, ఆస్ట్రా ఏదో ఉన్నాయి కార్లు. ఇన్ని ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక తెలియని బాధ, తెలియని కోపం ఏదో ఉంటుంది. అదేదో నాకు అన్ని సంతోషంగా అన్ని బాగున్నాయని అనుకుంటాను అంటున్నా, కానీ ఎప్పుడు ఒక వెళ్తుంటుంది. పొద్దున్న లెగవగానే పేపర్లో ఏదో ఒక గొడవ, హర్తాల్, బంద్, చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్లు, చాలా బాధ ఉంటుంది. ఎవరికో హాస్పిటల్ సరైన వైద్యం లేక చనిపోయారు, గుండాల చేతులు ఎవరో మనుషులు చచ్చిపోయారు. ఇలా ఎన్నో రకాల బాధలు వచ్చినప్పుడల్లా నాకు ఏం చేయాలో తెలియదు. గత 20 సంవత్సరాలుగా నాకు ఒక మోస్తారు వయసు వచ్చినప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా ఆ బాధ ఉండిపోతూనే ఉంటుంది. నేను ఎంత చదువుకున్నానో తెలియదు, కానీ నేను కరెక్ట్గా నేను ఇంటర్ 2 సార్లు 3 సార్లు నాకు గుర్తు కూడా లేదు, నేను ఫెయిల్ అయ్యాను. నాకు పెద్ద చదువు కూడా లేదు, నాకు మామూలు కాలేజ్ చదువులు లేవు, కానీ నేను చదువుకునే వేరు. చిన్నప్పుడు ఎప్పుడో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక మోరల్ సైన్స్ బుక్లో చదువుకున్నాను. సో నిజాయితీ అనేది చాలా ఎసెన్షియల్ అని నేను నేర్చుకున్నాను ఆ రోజున. అలాగని చెప్పి నేను దాన్నే పాటిస్తూ వచ్చాను. అలాగని చెప్పి నేను ఎప్పుడు తప్పులు చేయలేదని, తప్పులు చేసుకుంటూనే జరుగుతూనే ఉన్నాయి, బట్ వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉన్నాను. కానీ సమాజంలో ఈ బాధలు వీటి కోసం ఏం చేయగలను, ఎందుకంటే నన్ను చాలా విపరీతమైన అభిమానులు ఉంటారు నా కోసం. ఎంతోమంది నేను షూటింగ్లు చేస్తుంటే కట్టుగుడ్డలతోటి సరైన గుడ్డలు లేకుండా కూడా వచ్చేసి ఆయన నాకు గబుకిన చేతిలో పెట్టేస్తారు బిడ్డను, నా బిడ్డను ఏదైనా చూడు అంటారు. నాకు వాళ్ళకి ఎలా సహాయపడాలో నాకు తెలియదు, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగు చేయాలో నాకు తెలియదు. సో గబుకిన బిడ్డను తీసుకొని నేను వెంటనే నేను హాస్పిటల్కి పంపించి తీసుకెళ్తాను. అది ఎంత చేసినా సరిపోవట్లేదు, ఇండివిజువల్గా నేను ఎంత చేద్దాం అనుకున్నా సరిపోవట్లేదు. అలాంటిది నేను ఈ రోజున ఇంతమంది ఇన్ని వేల మంది అభిమానులు, లక్షలాది మందిని చెప్పలేకపోయినా కనీసం ఒక 10,000 మంది అభిమానులు అయితే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఒక సంస్థ స్థాపించబోతున్నాను. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆ సంస్థ ఇలాంటి వ్యక్తుల కోసం నిస్సహాయత జీవితం, అంటే కనీసం వైద్య సదుపాయం లేకుండా, కనీసం జీవన వసతులు, సపోజ్ మంచినీరు సరిగ్గా ఉండదు కొన్ని గ్రామాల్లో, అలాంటి గ్రామాలకి. సో దాంట్లో భాగంగా ఇంకా నాలో అంటే ఇటువంటి పని చేయాలంటే నేను ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చిన అందరికీ నా పర్సనల్ ఎమోషన్స్ అయితే ఖచ్చితంగా లేవు. ఇది కేవలం నేను గత 20 సంవత్సరాలుగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి చూసి బాధపడి ఏదైనా చెయ్యాలి అనుకుంటుండగా నేను యాక్టర్ని అయ్యాను. అలాగే ఎంతోమంది ఇండివిజువల్గా సహాయపడుతూనే వచ్చాను, కానీ సరిపోవట్లేదు, నాకు తృప్తి రావట్లేదు. సో మెరుగైన సమాజం కోసం నేనేం చేయగలను అనుకుంటా ఉండేవాడిని.